హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడిలో రాజ్ కావ్య ఎప్పుడు కలవబోతున్నారు అనేసి మనందరికీ ఒక క్యూరియాసిటీ అయితే తయారైంది. ఎందుకంటే సీరియల్ అయితే రోజు రోజుకి ఎమోషన్ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. అక్కడ కావ్యకి నిజం తెలుసు, రాజ్ బతుకున్నాడని మనకు తెలుసు. మనకు రాజ్ ఇంటికి ఎప్పుడు తిరిగి వస్తాడనేసి మనం ఈగర్లు వెయిట్ చేస్తున్నాం. చూడండి, అసలు నమ్మండి మీరు అనేసి గట్టిగా అరవాలనిస్తుంది కదా, మీకు కూడా అట్టే ఉంది కదా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అంత బాధపడతా ఉంటారు. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలో ఒక్కరన్నా సరే కావ్యకు సపోర్ట్గా ఉంటారు అనుకున్నాను. కానీ ఒకరు కూడా కావ్యకు సపోర్ట్ లేకపోవడం మాత్రం చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు అసలు వాళ్ళ అక్క కూడా స్వప్న కూడా నమ్మట్లేదు. ఆఖరికి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కావ్య చెప్తానే ఉంది, అసలు భర్త బతికే ఉన్నాడు, రాజు బతికే ఉన్నాడు, రాజు బతికే ఉన్నాడు. మనకు తెలుసు రాజు బతికే ఉన్నాడు అనేసి. కానీ అక్కడ యామిని చేసే పనులకి దానివల్ల మనము వీళ్ళకి తెలుసు, ఆల్రెడీ తర్పణం కూడా పెట్టడానికి తయారైపోయినారంటే వాళ్ళు ఎంత గట్టిగా స్ట్రాంగ్ అయిపోయినారంటే రుద్రాణి గారు ఆ విధంగా మోల్డ్ చేసేస్తారంటే ప్రతిసారి ఇంకా లేడు ఇంకా లేడు ఇంకా లేడు అనేసి వాళ్ళని ఒక టార్చర్. అంటే ఇప్పుడు మనిషిని చూడకుండా మనిషి చచ్చిపోయినాడు అనేది అది చేయకూడదు. యాక్చువల్గా అది రూల్ కాదు. మన అప్పు చెప్పిందని చేసేస్తుంటారు. అప్పు పోలీస్ ఆఫీసరు ఏ లగ్నం అయిందో కానీ అప్పు పోలీస్ అయిన వెంటనే రాజ్ కేసులో ఎదుర్కొన్నాడు. అప్పు పోలీస్ అయిన వెంటనే ఈ విధంగా యాక్సిడెంట్ కేసు అయింది. అంతా అప్పు పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్లనే వీళ్ళ మధ్య ఏం సీన్లు రాస్తారా అనేసి నేనైతే అనుకున్నాను. కానీ ఈ విధంగా రాస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా రాజ్ ఫారిన్ పోతాడే లేదు అనేది. ఫారిన్కి అయితే పోడు, కానీ మనకైతే టెస్టుల మీద టెస్టులు అయితే పెడతా ఉంటారు. ఈ శనివారంకి రాజు అయితే బతుకున్నాడు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇంకా రేపు ఎపిసోడ్ అంతా ఆ తర్పణందే జరుగుతుంది. నిన్న ఎపిసోడ్ మనం చూసామంటే నిన్న ఎపిసోడ్లో బిల్లు కట్టినాడు అంతా ఆ రిసిప్ట్ అనేది ఒకటి చూపించారు కదా. ఆ రిసిప్ట్తో ఏమన్నా చేస్తారా లేదా, డైరెక్టర్ గారు ఏం ఆలోచిస్తా ఉంటారనేసి మనం అయితే వెయిట్ చేద్దాం. కానీ ఈ శనివారంకి అయితే రాజు బతుకున్నాడు అనేసి ఇంట్లో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ నుంచి రాజుని వాళ్ళ దగ్గరికి ఎలా తెచ్చుకోవాలి అనేది ఎపిసోడ్స్ అయితే జరుగుతాయని నాకు అనిపిస్తుంది. మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక విషయము, అక్కడ రాజు కావ్య ఎప్పుడు గెలవాలని అనుకుంటాను నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. మీరైతే ఓట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.